ఎన్ని పర్యాయాలు ప్రభువు వారి శిష్యులతో అక్కడ ఉన్న జన సమూహముతో చెబుతారో, నేను మరణిస్తాను, మరలా 3వ రోజున తిరిగి లేస్తాను అని ప్రభు చెబుతున్నాడు. అయ్యా, నీ యొక్క మెస్సయ్య తత్వానికి ఏదైనా ఒక గుర్తును చూపించు అంటే యోనా చిహ్నము కంటే మరొక మీకు అనుగ్రహించబడదు అని అంటాడు. యోనా సముద్ర గర్భములో 3 రోజులు ఉన్నట్లుగా మనుష్య కుమారుడు భూమి గర్భములో 3 రోజులు ఉంటాడు అని యేసు ప్రభు చెప్పాడు. అక్కడ ఉన్నటువంటి దూతలు ఆ స్త్రీలను ఏమడుగుతున్నారో చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, 7వ వచనం ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ రోజున సజీవుడై లేవవలెనని మీతో చెప్పాను కదా. ఈ 3వ రోజున మీరు సజీవుడై లేచిన యేసు ప్రభువును చూడడానికి వచ్చారా? ఈ 3వ రోజున మీరు మృతులలో ఉన్నటువంటి యేసు ప్రభువును చూడడానికి వచ్చారా? దూతలు అక్కడికి వచ్చిన స్త్రీల యొక్క విజ్ఞానాన్ని పెంచుతూ ఉన్నారు, దైవత్వములో పటిష్టతని ఇస్తా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏమని అంటా ఉన్నారు? సజీవుడే లేవవలెనని మీతో చెప్పాను కదా. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలను మీరు గుర్తు చేసుకోండి. ఏం చెప్పాడో గుర్తు చేసుకుంటే ఈ సమాధి ఖాళీగా ఎందుకు ఉందో మీకు అర్థమవుతారు. మగ్దలా మరియమ్మ కూడా ఆమె అక్కడ ఒక మనిషి నిలబడటం చూసి, యేసు ప్రభు నిలబడటం చూసి యేసు ప్రభు అంటాది, తోటమాలనుకొని అంటాది కదా, ఒకవేళ ఆయనను తీసుకొని వెళ్ళితే ఎక్కడికి తీసుకొని వెళ్ళారో చెప్పండి, మేము వెళ్ళి తీసుకొని వెళదామని మగ్దలా మరియమ్మ అంటాది. ప్రియ సహోదరి సహోదరులు, యేసు ప్రభుని మృతులలో ఉండగా చూడటానికి వెళ్ళినటువంటి వీరికి ఎవరు సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నారంటే దేవదూతలే వీరికి సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నారు. యేసు ప్రభు మృతులలో లేడు, సజీవుడై లేచెను. ఆయనని వెతకటానికి మీరు ఈ సమాధుల ప్రాంగణానికి ఎందుకు వచ్చారు అని దేవదూతలు సమాధి ప్రాంగణం దగ్గర నుండి సాక్ష్యం చెబుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి సమాధి మీద పూయబడిన రాయి దొర్లిపోగా ఆ రాయికి సీలు వేసి ఉంచగా చూసినటువంటి భటులు భయపడి వారి అధికారుల దగ్గరకు వెళ్ళి, వాళ్ళు భయముతో ఎవరో ఈ సమాధిని తెరచారు, మేము భయపడి పారిపోయి వచ్చాము అని కాపలా ఉండాల్సిన వాళ్ళు పారిపోతే, సమాచారం చెప్పాల్సిన వాళ్ళు పారిపోతే, దేవుడే యేసు ప్రభు ఉత్థాన సమాచారాన్ని లోకానికి తెలియజేయడానికి తన దూతలను అక్కడ కాపలాదారులుగా సమాచారాన్ని తెలియజేసే వారిగా ఉంచాడు. ఈ విషయంలో ఎవరి సాక్ష్యం కావాలి? మానవ సాక్ష్యంతో మనకు అవసరం ఉందా అంటే మానవ సాక్ష్యంతో అవసరం లేదు. స్వయాన అనుభూతిని కలిగినటువంటి మగ్దలా మరియమ్మ మిగిలినటువంటి స్త్రీలు యేసు ప్రభు యొక్క ఉత్థానము గురించి ఎవరికి చెబుతున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి శిష్యులకు చెబుతా ఉన్నారు. వాక్యాన్ని చదివితే ఈ విధంగా చెప్పబడుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమని చెప్పబడుతూ ఉంది? 8వ వచనాన్ని చదవండి. యేసు పలుకునప్పుడు వారికి జ్ఞప్తికి